గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జబర్దస్త్ అప్పారావు గారు అంటే ఈగోయిస్ట్ పర్సన్. ఎవరి దగ్గర తలదించరు. ఎప్పుడు నేను ఇలా ఉండాలి అంతే, నా పొజిషన్ అంతే, నేను ఎవరి దగ్గరికి ఎందుకు తల ఉంచాలి, ఎవరి దగ్గర ఇలాంటి పర్సన్ అని విన్నాను. అది నిజమా? ఈగో అనే మాటే లేదు నా జీవితంలో. ఈగో ఉంటే నేను ఇప్పుడు 450 సినిమాలు చేశా. 450 సినిమాలు చేశా. ఇప్పుడు 2000 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే. ఈగో ఉంటే నేను చాలా ఇదిగా ఉంటా. అది లేదు నా దగ్గర. నేను ఎందుకంటే బేసిక్గా నేను స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి ఆ ఈగో అనేటటువంటిది నా నరాన ఉండదు. నేను కామన్ మ్యాన్ లాగా ఉంటాను. రెండోది ఏంటంటే అందరితో కలిసిపోయి ఉంటా. జబర్దస్త్లో నాకు పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక సాధారణ కంటెస్టెంట్ దగ్గర నుంచి ఒక టీమ్ లీడర్, సూపర్ టీమ్ లీడర్ వరకు నన్ను బాబాయ్ అనిపిస్తుంది. ఇంకా అంతకంటే మనకు గౌరవం ఉంది శివ. అది అది ఈగో ఉంటే నేను ఏ టీంలోనూ కూడా చేసేవాడిని కాదేమో. నన్ను చాలామంది బాబాయ్ నువ్వు ఈ స్కిట్లో ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది బాబాయ్, నువ్వు రా బాబాయ్ అన్న సందర్భాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అది చంద్ర గారి టీంలో చేశాను, అలాగ అడిగితే అవినాష్ టీంలో చేశాను, సుడిగాలి సుధీర్ టీంలో చేశాను. ఒక ఐపరాది టీంలోనే చేయలేదు కానీ అంటే అప్పుడు మేము ఎక్స్ట్రా జబర్దస్త్లో ఉండేవాళ్ళు. వాళ్ళు జబర్దస్త్ కాబట్టి అవకాశం లేదు. బట్ అన్ని టీముల్లో నన్ను గౌరవించారు, పిలిచారు. ఈగో అనేటటువంటిది ఈ అప్పారావు ఒంట్లో ఎక్కడా లేదు, ఉండదు కూడా. నాకు ఇంకో డౌట్ ఉంది. ఈ ఉంగరాలు అవన్నీ పెడతారు కదా సార్, ఏంటి సార్ అది? ఇది అందరూ సెంటిమెంట్ అనుకుంటారు కానీ సెంటిమెంట్ ఏం కాదు. నాకేంటంటే వేళ్ళకు ఉంగరాలు ఉండటం ఇష్టం. నా టార్గెట్ ఇంతకుముందు చెప్పాను చాలా ఇంటర్వ్యూలో, నాకు 100 తులాల బంగారం ఒంటి మీద వేసుకోవాలి, అది నా కోరిక. అలాగని నేను ఎక్కడికి వెళ్ళినా ఈ ఉంగరాలన్నీ కొని పెట్టుకుంటాను. మన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత అప్పారావు చూడడానికి రావాలి, అప్పారావుతో ఫోటో దిగడానికి రావాలి, అప్పారావు హాస్యం వినడానికి రావాలి. అంత బాగా తయారవుతాం. ఒక పెళ్ళిళ్ళు అలాంటివి ఉంటే నేను ట్రెడిషనల్గా తయారవుతాను, ఒక షాల్ వేసుకొని. అదే కాలేజీ ఫంక్షన్ అంటే బ్లేజర్ వేసుకొని మంచి కళ్ళజోళ్ళు ఇవన్నీ పెడతాను. ఆయా ప్రోగ్రామ్కి సంబంధం అంటే మనల్ని వాళ్ళు డబ్బులు ఇచ్చి పిలిపిస్తున్నారు. వాళ్ళకి మన డ్రెస్తో ఆనందం కలిగించాలి, మన మాటతో ఆనందం కలిగించాలి, మన ఆస్తితో వాళ్ళు మైమరిపించాలి. అప్పుడే మనకి ఇవన్నీ కూడా ఏదో సెంటిమెంట్ అంటారు కదా, సెంటిమెంట్లు కాదు. నా ఉన్నవన్నీ కమిట్మెంట్లే కాబట్టి డబ్బు మనకి ఈ ఉంగరం రాజాంలో పద్మం జ్యువెలరీ అని ఓపెన్ అయింది. అప్పుడు మమ్మల్ని ఒక ఈవెంట్కి పిలిస్తే ఆ షాప్లోకి వెళ్ళి 1 గంట వెయిట్ చేసాం. అక్కడ అన్నీ చూసాం, ఫోటోలు ఇచ్చాం. మళ్ళీ స్టేజ్ ప్రోగ్రామ్ ఉంటుంది బయట. అది చేసి వెళ్ళిపోయేటప్పుడు నాకు ఈ జమీందార్ ఉంగరం అంటారు దీన్ని, జమీందార్ ఉంగరం కొనాలని ఎప్పుడో నా కోరిక. అది 150,000 ఉన్నప్పుడు. తర్వాత ఇవి వెండి, ప్యూర్ వెండే, గోల్డ్ కాదు. ఇవన్నీ ప్యూర్ వెండి. ఒక్కొక్కటి 4,000-5,000 రూపాయలు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన డబ్బుల్లో నేను ఇంచుమించుగా ఒక డిస్కౌంట్లు అన్నీ పోయి నాకు మీద అభిమానంతో ఒక 8,000 రూపాయలకి 3 ఉంగరాలు ఇచ్చారు. కాదు సార్, మీరు బాగానే సంపాదించారు, బాగా ఈవెంట్లు చేస్తారు, జబర్దస్త్లోనే చాలా సంవత్సరాలు చేశారు. ఆ డబ్బంతా బంగారం ఉంటుంది కదా సార్, ఉన్నది. బంగారం లేదని అంటాం లేదు కానీ ఉంది. కానీ నేను ఇప్పుడు బయట ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ క్రౌడ్ వచ్చి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. ఆ పని మీద వచ్చేవాడు కూడా ఆ పని మీద ఉంటాడు. అలాగే మొన్న ఒక రోజు 8 days చేసేటప్పుడు ఇక్కడ మండ చైన్ ఉండేది, పోయింది. బ్రేస్లెట్ రీసెంట్గా ఒక 1.5 year అయింది. బ్రాస్లెట్ పోయింది. పోతే అప్పటి నుంచి నేనే 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ పెట్టేసుకున్నా. ఏదైనా బంగారం ఉంటే గింటే ఇంట్లో పెట్టి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు రిజర్వ్డ్గా ఉండేటక్కడ ఎక్కువ జనాలు లేని దగ్గర ఏదో ఒక 5 తులాలు 10 తులాలు వేసుకొని అలా వెళ్ళి కనబడి వచ్చేస్తుంటుంది. ఈ బ్రాస్లెట్ పోయిన దగ్గర నుంచి నాకే భయం వేసింది. ఇంకెవరు ఇప్పుడున్న రేట్లకి ఇంకా చాలా భయం వేసి వదిలేసా. చైను ఉంగరాలు 2-3 ఉన్నాయి, పర్వాలేదు. బాగుందా సార్ మీ లైఫ్ ఇప్పుడు? ఇందాక చెప్పాను కదా మాటలో. బాగా సంపాదిస్తున్నారా సార్? బాగా సంపాదన అంటే సరిపోయినంత, మా ఈఎంఐలకు సరిపోయినంత. అన్ని ఈఎంఐలు ఉన్నాయా సార్? మరి ఇల్లు, అపార్ట్మెంట్. అదే అపార్ట్మెంట్ కొనుక్కున్నారు అప్పుడే కొనేసుకున్నారా? ఇది 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు అయిపోయింది కొనేసుకుని. 4 ఏళ్ళు అయింది. నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే శివ, నా కొడుకు అందొచ్చాడు, మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. లక్కీగా మా కూతురు లాంటి కోడలు కూడా హెల్ప్ అయింది, తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇక నేను జబర్దస్త్లో ఉండి నెలకి మా వినోద్ గురించి చెప్పాలి ఇక్కడ. మా లేడీ గెటప్ వినోద్, చమక్ చంద్ర గారి టీంలో నెలకు ఎలా లేదన్న అబ్బాయి ద్వారా మనకి 20 ఈవెంట్లు వస్తాయి. వినోద్ ద్వారా కేవలం వినోదే ఇస్తాడు నాకు.
ఇప్పుడు మేము జబర్దస్త్లో ఎవరికి అంటే ఇప్పుడు ఐపరాది టీం అని, సుడిగాలి సుధీర్ టీం అని, ఆటో రామ్ ప్రసాద్ టీం అని ఉంటాయి కదా. అలా మేమేంటంటే మేము ముగ్గురం కలిసి వ్యాన్ అని ఒక టీం పెట్టుకున్నాం. వ్యాన్ అంటే VAN, వి అంటే వినోద్, ఏ అంటే అప్పారావు, ఎన్ అంటే నవీన్. నవీన్ అంటే మన జూనియర్ రాఘవేంద్ర ఫేమ్ గడ్డాం నవీన్. మేము ముగ్గురు. అది బాగుంది. మనకేంటంటే మనం కష్టపడకుండా కూర్చుంటే బాబాయ్ డేట్లు నోట్ చేసుకుంటాడు. టపా 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 4 డేట్లు ఇస్తాడు. డేట్లు చెప్పిన అరగంట గంటకు కానీ నెక్స్ట్ డేకి కానీ అడ్వాన్స్లు వేసేస్తాడు. ఇదిగో బాబాయ్ నీ 4 ఈవెంట్లకి డబ్బులు అడ్వాన్స్ వేసాను అంటాడు. అది మనకి ఎంత హ్యాపీ. బయట ఈవెంట్లు కాదు, బయట ఈవెంట్లు నాకు కొన్ని వచ్చినప్పుడు నా ఈవెంట్లో కంపల్సరీగా వాళ్ళిద్దరు ఉంటారు. వినోద్కి ఈవెంట్ వస్తే మేమిద్దరం ఉంటాం, నవీన్కి వస్తే మేమిద్దరం ఉంటాం, టోటల్గా మేము ముగ్గురు ఉంటాం. సార్ నార్మల్గా నేను ఒకటి విన్నది ఏంటంటే ఈవెంట్లలోని జబర్దస్త్ ఆర్టిస్టుల వల్ల ఈవెంట్లకి మిగతా గెస్ట్లకి ప్రైజెస్ డౌన్ అయ్యాయి, వీళ్ళు తక్కువకి వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పని అంటారు. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఐ అగ్రీ విత్ యూ, నేను ఓకే చేస్తాను. ఇప్పుడు కొంతమంది ఇక్కడ సెలబ్రిటీ గెస్ట్కి వెళ్తే కొంతమంది 2.5 లక్షలు తీసుకుంటున్నారు ఒక వ్యక్తి, ప్లస్ 2 and fro ఫ్లైటు, అక్కడ స్టార్ హోటల్. కొంతమంది 1,50,000కి 2 లక్షలకి మొత్తం టీం అంతా వెళ్తారు. నేను ఇందాక చెప్పింది 2.5 లక్షలు ఒక వ్యక్తి, ఇక్కడ 4 వ్యక్తులు 2 లక్షలకి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ వెళ్తారు. కొంతమంది 1,00,000కి వెళ్తారు, కొంతమంది 50,000కి వెళ్తారు. ఇంకా తక్కువలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు 15,000కి వెళ్ళిపోతారు. మేమంటే లేత ఉంటుంది, ముదర ఉంటుంది. మేము టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే మేము ఏ ఈవెంట్కి వెళ్ళినా సరే ఏమంటే ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టు ముగ్గురికి 60,000 అని చెప్తాం. అంటే ఇందులో 5,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్ పోతుంది. ఎగ్జాంపుల్ వైజాగ్ అనుకో, వందే భారత్లో వెళ్తే ఇటు నుంచి 2,000, అటు నుంచి 2,000 అయిపోతుంది. మేము ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి 600, 300 అవుతుంది. అలా మేము 20,000 అవుతుంది అంట. ఇంకా అందులో కూడా మళ్ళీ ఏమండి మనకు తగ్గించండి అంటే మనం ఏం చేయలేము. ఒక అటు ఇటు ఒక 5,000 అటు ఇటులో వెళ్తాం. ఇప్పుడు మేము అంతే అమౌంట్ కావాలని భీష్మించి కూర్చుంటే అంతకన్నా తక్కువకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మీలో మీరే కొట్టుకుంటారు. మనం ఏం చేయలేము. మన టార్గెట్ ఏంటంటే నెల అయ్యేటప్పటికి ఇదిగో మన ఈఎంఐలతోని బయటపడాలి, ఈ నెల బాగుండాలి అనుకుంటే తక్కువలో తక్కువ నాకు ఒక 3 లక్షల రూపాయలు అయితే సంపాదిస్తాం మంత్లీ. ఒక్కోసారి ఆ 3 లక్షలు కూడా రాకపోవచ్చు. ఇప్పుడు ఇదే నెల మార్చి నెల తీసుకుంటే 1, 2, 3, 4 లేదే లేదు, ఇంట్లో ఖాళీగా కూర్చున్నాం. మళ్ళీ 5, 6, 7 చేసి 8, 9, 10, 11, 12, ఈరోజు 12, 13 లేదు, మళ్ళీ 14 ఒకటి వస్తే లేదు, మళ్ళీ 15 లేదు, ఇంకంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.